ఇప్పుడు ఏం చేయాలి? సింధుని ఎలా ఆపాలి? ఏమైంది బావా? ఏం లేదు, నా పర్స్ మర్చిపోయాను. పర్సా ఎక్కడ పెట్టావు? అదే గుర్తుకు రావట్లేదు. స్నానం చేసేటప్పుడు అక్కడ మిర్రర్ దగ్గర పెట్టాను. సర్లే బావా, సాయంత్రం వస్తావు కదా, అప్పుడు చూసుకుందు గాని పద. లేదిందు, అందులో చాలా ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి. అలాగా, సర్లే నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్తానులే. పర్లేదు బావా, ఇది పట్టుకో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎస్. ఎక్కడ పెట్టాడు? ఇక్కడే పెట్టానని చెప్పాడే, ఎక్కడా కనిపించట్లేదు. బావని అడిగొద్దాం. ఏంటి, డోర్ లాక్ పడినట్టుంది. హలో, లాక్ తీయండి. హలో, ఎవరైనా ఉన్నారా బయట? ఇందువేది అర్జున్, వెనకాల కారులో వస్తున్నట్టుంది. మనం వెళ్దామా? వెళ్దాం. బామ్మగారు, ఇదే అమ్మవారి ఆలయం. చాలా మహత్యం గల తల్లి. ఒక్కసారి గుడిలో అడుగుపెట్టామంటే మన కష్టాలన్నీ ఆవిడే చూసుకుంటుంది, మన కోరికలన్నీ తీరుస్తుంది. గుడి చాలా ప్రశాంతంగా ఉంది బాబు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అలాగేనే, ఇక్కడ మెట్టుకు అంటాను, ఇక్కడే సెటిల్ అయిపో. చంపుతా, గుళ్ళో కూడా ఏంట్రా? బామ్మగారు, ఎప్పుడో నా పెళ్ళిప్పుడు వచ్చాను, మళ్ళీ ఇన్నాళ్ళకి నా చెల్లి పెళ్ళికి వచ్చాను. మీ చెల్లి పెళ్ళికి ఏం కర్మ, తర్వాత నా పెళ్ళికి కూడా రావచ్చులేండి. మీ పెళ్ళ? అదే, నెక్స్ట్ ఇయర్ మా పెళ్లి రోజు కూడా రావచ్చని ఈయన ఉద్దేశం అన్నయ్య. అవునవును, కరెక్టే, అలాంటిదే. ఏ మాట తిన్నగా చెప్పవురా, తింగర వెదవా అని. తింగర వెదవా గుళ్ళో కూడా తిడతావేంటే? గుడి వెనక్కి పదరా, అక్కడ తిడతాను. వద్దులేవే, ఇక్కడే రైటు. వెనకైతే ఎవరూ లేరని కొట్టినా కొడతావు. పద. సేకరం ఏంటి ఇప్పుడైనా రావడా? ఇప్పుడే వచ్చావు నాయుడు బావా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యా? అయ్యి బాబాయ్, ఈ నాయుడు బాబు పని అప్పు చెప్తే పూర్తి అవ్వకుండా ఉంటామండి. ఇదిగా తెల్లవారుజాను వచ్చేసి పంతులు గారితో మాట్లాడి పూజకి కావాలని ఏర్పాట్లన్నీ చేశాను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధించిన వివరాలు తెలియజేసి అన్ని పనులు పూర్తి చేశాను. ఇక మీరు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని పూజ మొదలెట్టుకోవడమే. నాయుడు బాబా మజాక, ఏదన్నా పని అట్టుకున్నాడంటే ముగించేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. అవునవునవును, గ్లూకోజ్ నీళ్లు కొబ్బరి నీళ్లు తాగుతాడు. నోరు మీరా. అన్నయ్య, వెళ్దామా? వెళ్దాం పదండి. ఆగాపర్ణ, అడుగు ముందుకే ఇద్దు. అడిగేస్తే ఇది గుచ్చుకుంటుందని ఆపాను. ఆర్య, అపర్ణ లాంటి అమ్మాయి దొరికితే కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి గాని నువ్వేంటి ఆమె కాలుకి పెంకు గుచ్చుకోపోతుంటే పట్టించుకోవట్లేదు. సర్లే గాని ఇక నుంచి తను నేనే చూసుకుంటాను. అదే దారిలో ఏమైనా అడ్డంకులు వస్తే చూసుకుంటాను అంటున్నా. సరే వెళ్దామా? పదండి పదండి పదండి, వెళ్దాం పదండి.
పంతులు గారు అందరూ వచ్చారండి ఇంక పూజ మొదలెట్టడమే. అలాగే బాబు, మొదలు పెడతాను. ఇదిగా మీకు అపర్ణ అని చెప్పాను కదా, తనే అపర్ణ, ఆ, ఆ. రాజావారి పెద్ద కూతురు. ఆ, ఆ. పక్కన నాయన ఆర్య పెళ్లి కొడుకు. ఆ, ఆ. జంట బాగుందండి. జంట చూడముచ్చటగా ఉంది. మీ చేతుల మీదుగా ఆ తల్లికి పూజ జరిపిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా వీళ్ళ పెళ్లి జరుగుతుందని మా నమ్మకం. పెళ్లికి ఇంకా ఒక్కరోజే గడువుందని తెలిసినా ఇక్కడికి వచ్చాం. అవును పూజారి గారు, మీ గురించి ఈ గుడి మహత్యం గురించి గొప్పగా విన్నాం. ఇక్కడికొచ్చి చూశాక అది చాలా తక్కువ అనిపిస్తోంది. కాబోయే వధూవరుల్ని మీ చల్లని చేతులతో ఆశీర్వదించాలని నా కోరిక. ఆయన ఆశీర్వదింతే ఆల్మోస్ట్ ఆ దేవుడు ఆశీర్వదించినట్టే. ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడు అంతటా ఆయన. ఆయనకి వెనక అక్షంతలేసి ఆశీర్వదించారనుకోండి, సగం పెళ్లి అయిపోయినట్టే, ఇంక తిరిగిలేదు అంతే. వామ్మో, ఈయన మా కొంప ముంచేటట్టున్నాడు. ఈ నక్షత్రాలు వేస్తే నేను తాళి కట్టి తలంబరాలు పోసినట్టేనంట. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా దేవుడా? నో, అపర్ణ ఆర్య గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదు. ఆయన ఆశీర్వదించకూడదు. అపర్ణ, బావగారు పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. దేవుడో, ఏంటి పరీక్ష? గురువు గారు మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకు పెళ్ళవుతుంది. ఏది జరగకూడదని కోరుకుంటున్నాము అదే జరిగిపోతుంది. అంటే దైవం మమ్మల్ని కలపాలనుకుంటుందా? మా పెళ్లి జరగాలని విధిలా నిర్ణయించిందా? దీన్ని నేను తప్పించలేనా? ఈ విధిరాత నుంచి తప్పించుకోలేనా? అమ్మా, తెలిసి నేనే తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నా వల్ల ఎవరికి ద్రోహం జరగలేదు. కానీ ఈ పెళ్లి జరిగితే ఆర్యని మోసం చేసిందాన్ని అవుతాను, నమ్మించి ద్రోహం చేసిందాన్ని అవుతాను. అదే జరిగితే నేను బ్రతికున్నా వృధా. దయచేసి ఈ పెళ్లి ఆపు తల్లి. గురువు గారి అక్షింతలు ఆర్య మీద పడకుండా చూడు తల్లి. అమ్మా అపర్ణ, ఆశీర్వాదం తీసుకోమ్మా. ఏంటప్పన్నా నా పరిస్థితి? ఇప్పుడు ఎందుకు లేవే? అంతకే కావాలంటే కొరియర్లో పంపిస్తాడులే. ఏంటది? ఆశీర్వాదం. నోర్మీరా, గుళ్ళో జోకులేస్తే కళ్ళు పోతాయి. ఆశీర్వాదం తీసుకోండి. అంతా నా కర్మ. పెడతానులే దండం, తీసుకుంటానులే ఆశీర్వాదం. నా వైపు చూస్తావేంటి? అదిగో గురువు గారి పవిత్ర పాదాలు మన చేతుల కోసం వెయిటింగ్. పద, దండం పెడదాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, త్వరగా ఆశీర్వాదం తీసుకోండి. నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోవచ్చు. శతమానం భవతి సదాయు పురుషస్యతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏ అర్జున్, బావగారిని ఆశీర్వాదం తీసుకోమంటే నువ్వు నమస్కారం పెట్టావేంటి? ఏంటి అర్జున్, అది బుద్ధి ఉండాలి గుళ్ళో కూడా. నువ్వు ఊరుకో శేఖరా. ఒరే ఆర్య, నీకే మాయరోగం రా. ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేదు? బామ్మ, నన్ను ఎవరో వెనక్కి లాగారే. చెట్ట పట్టుకుంటేనే వాంగలేకపోయారు. మీరేం మగాడండి బాబు. వసంత, అపర్ణ పెళ్లికి ఏ ఆటంకాలు లేవు. పూజకు ముందు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. గుర్తుంది పూజారి గారు, మా పెళ్లికి కూడా మా ఇద్దరికి కుంకుముడు వేసి 3 ప్రదక్షిణలు చేయించారు. అయితే వీళ్ళిద్దరికి కూడా కొంగుముడి వేసి ప్రదక్షిణాలు చేయించండి పూజారి గారు. అలాగేనమ్మా. కొంగుముడా? అది పెళ్లిలో కదా వేస్తారు. ఈ గుళ్ళో ముడి వేస్తే ఆ బ్రహ్మ కూడా విడదీయలేరు. ఇది నిజం. ఓరి దేవుడు, అక్షంతలు తప్పించుకున్నాననుకుంటే ఈ కొంగుముడి గండ వచ్చి పడిందేంటి? ఇదెలా తప్పించుకోవాలి? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్యాకి అపర్ణకి కొంగుముడి వేయడానికి వీలేదు. ఎలాగైనా తప్పించాలి. అమ్మా తల్లి, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి. నీదే భారం. పూజారి గారు, వీళ్ళిద్దరికి కూడా కొంగుముడి వేసి ప్రదక్షిణాలు చేయిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం పూజారి గారు? ఆర్యకి అపర్ణకి కొంగుముడి వేసేయండి. ఒరేయ్,
నీ మెళ్ళో కండువా ఏమైందిరా ఆ, నాకేం తెలుసే ఇందాక గాలికి ఎగిరిపోయినట్టుంది. ఏదో ఫ్రీడమ్ ఇచ్చేద్దామని నేను వదిలేసా. ఉద్ధరించావులే వేధవా. చూసావా కొంగుముడి నుంచి ఎలా తప్పించానో? థ్యాంక్స్. దాని గురించి టెన్షన్ ఎందుకు బామ్మగారు? ఇదిగో నా కండువా తీసుకోండి, కొంగుముడి వేయండి. థ్యాంక్స్ బాబు. అర్జున్ని చూసి నేర్చుకో. వాడి కండువాకి నీ కొంగుకి ముడి పడుతుంది. నేను సేఫ్. చూసావా, నువ్వొద్దు అనుకున్నా నీకు నాకు ముడిపడుతుంది. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహా. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసస్యామున భూతా వాసో వాసుదేవ సర్వాసు నిలయోనల దర్ప దర్పోదో దుప్తో దుర్ధరోధాపరాజిత విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతానన. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ కొంగుముడితో మీకు సగం పెళ్ళైపోయినట్టే. వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి. వేద్యో వైద్య సదా యోగి వీర మాధో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబల మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి. ఓరి దేవుడు, ఏదో అదృష్టం కొద్దీ తప్పించుకుంటున్నాను కానీ లేదంటే ఆ అక్షింతలు ఈ కొంగుముడి నా కొంప ముంచి ఉండేవి. అయినా నువ్వు చెప్పిందేంటి, జరుగుతుందేంటి? నేనేం చేశానండి? చేయాల్సిందంతా చేసి నేనేం చేశానండి అంటావేంటి? నువ్వేం చెప్పావు? గుళ్ళో పూజ అని చెప్పావా? అవును. మరి ఆ పంతులు గారేంటి ఏవేవో చేస్తున్నారు? చూడబోతే పూజ అనే పేరుతో మన పెళ్లి చేసేలా ఉన్నారు. చచా, అలా జరగదండి. నీదేం పోయింది? ఆయన చేసే పనులకు షాక్ అయి సీరియల్లో హీరోయిన్లా సీరియస్గా నా వైపు చూడడం తప్ప నువ్వేం చేసేటట్లేవు. భయపడకండి, ఈ ప్రదక్షిణలు అయిపోతే పూజ ఉంటుంది. వామ్మో, అదేమైనా మామూలు పూజ? నా కొంప ముంచే పూజ, నేను నా పెళ్ళాం చేసే పూజ. అమ్మో, ఇక నా వల్ల కాదు. ఇప్పుడే వెళ్ళి బామ్మకి నిజం చెప్పేస్తాను. ఈ పెళ్లి ఆపేస్తాను. నా మాట వినండి. ఆపేస్తావా? ఏది ఆపు, చూస్తాను. అంటే అది ఈయన ఆపాలనుకుంది. నాకు తెలుసు, నేను మొత్తం విన్నాను. మొత్తం వినేసావా? ఎస్. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం అయిపోలేదు, ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఇలా మధ్యలో ఆపడం ఎందుకు ఆర్య? ఇంకో 2 రౌండ్లేస్తే ప్రదక్షిణలు పూర్తయిపోతాయి కదా. ప్రదక్షిణలా? అవును, ఆర్య ఆపేస్తానన్నది ప్రదక్షిణలే కదా. ఓహోహోహో, నువ్వు చూసింది సినిమాలో శుభం కార్డా? నీ బిల్డప్ చూసి టైటిల్ కార్డ్ నుంచి చూసావని టెన్షన్ పడ్డానుగా. ఏ, నేను రాకముందు ఏమైనా సీక్రెట్ మాట్లాడుకున్నారా? అలాంటిదే లేదు. ముందు అటు తప్పుకోండి, ప్రదక్షిణలు ఆపకూడదు. ఆర్యకేదో ఇబ్బందిగా ఉంది కదా, పోనీ నన్ను ప్రదక్షిణలు చేయమంటావా? అవసరం లేదు, తప్పుకో. పదండి.
ఎక్కడ్రా? నాకేం తెలుసు? నన్ను విసిగించుకక్క. అసలు గుడికొచ్చిందా లేదా? కళ్ళున్నాయి కదా, చూడు, కనిపించట్లేదా? కర్మ, నీకేదో అయింది. నాయుడు బావ ఒకసారి లేరా. పూజ జరుగుతుంది కదా ఇక్కడ. జరుగుతుంది లేరా, రా. వత్తలు కీర్తి ఇది కళ నిజమా? నాకు అదే అర్థం కావట్లేదు. ఓసారి నన్ను గట్టిగా కొట్టు. నిజమే. పద చూద్దాం. ఇప్పుడు చెప్పు, ఏంటి స్నేహ? నా సెల్లో ఒక ఫోటో తీస్తావా? ఓ అంతేనా? నువ్వు అలా నిలబడి నేను ఎరగదెత్తాను చూడు. సరే, ఇప్పుడు నువ్వు రా, నేను తీస్తాను. అలాగే. హిమజరిని కుదిపెనులే పదునుగా నాటిన రవి కిరణం త్వర త్వరగా తొలచమని ఉలినే అడిగను శీల. ఏంటి నాయుడు బావా? జాగ్రత్త, కొంచెం ఉంటే పడిపోయాడువి తెలుసా? నాకేం కాదులే స్నేహ. ఏంటి ఏం కాదు? నాకెంత భయం వేసిందో తెలుసా నువ్వెక్కడ పడిపోతావనని. ఇంక చాలు, వెళ్దాం మరి. ఏంటి వెళ్ళేది? మనిద్దరిని ఎవరు తెస్తారు? కీర్తి, ఒకసారి ట్రావా. మా ఇద్దరికి కలిపి ఒక ఫోటో తీవా. మీ ఇద్దరు కలిసి దిగుతారా? తప్పేంటి, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. తీ 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 తీ. నాయనా, పూజలో పెట్టబడిన ఈ కంకణం మహిమాన్వితమైనది. దీనిని నువ్వు ఏ అమ్మాయి చేతికి కడతావో ఆ అమ్మాయి నీకు భార్య అయినట్టే. ఈ కంకణానికి కట్టబడిన పసుపు తాడు, పసుపు కొమ్ము తాళితో సమానం. కాకపోతే పెళ్లిలో మెళ్ళో కడతారు, ఇప్పుడు చేతికి కడతారు. ఇది తీసుకొని అమ్మాయి చేతికి కట్టు. చచ్చాం. ఎప్పుడో జరగాల్సిన పెళ్లి ఇప్పుడే జరిపించేస్తున్నాడు. ఏంటప్పన్నా నా పరిస్థితి? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ డైలాగ్ మాత్రం బాగానే చెప్తావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒరే అన్నయ్య, తొందరగా కట్రా. నువ్వు వచ్చి కట్టవే. ఓ తెగ సంబరపడిపోతున్నావు. పోరా, పెళ్లికి ముందు మీ బావగారితో కట్టించుకుంటానులే. ముందు నువ్వు కట్టు. పూజారి గారు, ఈ కంకణం కడితే ఖచ్చితంగా పెళ్ళవుతుందా? అనుమానం ఏమీ అక్కర్లేదు బాబు. నో, ఆర్య కట్టకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తూ కూర్చుంటావేంట్రా, కట్టు.